ఎట్టకేలకు అనిల్ రావిపూడి నెక్స్ట్ మూవీ ఫిక్స్. పుష్పరాజ్ విలన్తో అనిల్ అల్లరి మామూలుగా ఉండదట. దానికి వెంకీ మామ తోడైతే ఎంటర్టైన్మెంట్ ఏ రేంజ్లో ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాలా? ఇంతకీ అనిల్ రావిపూడి నెక్స్ట్ సినిమా హీరోలు ఎవరు, జోనర్ ఏంటి? హ్యావ్ ఎ లుక్. హాయ్ హలో, వెల్కమ్ టు దిశా టీవీ. మెగాస్టార్ చిరంజీవి యాక్ట్ చేసిన మనశంకర్ వరప్రసాద్ గారి సినిమాతో డైరెక్టర్ అనిల్ రావిపూడి మరోసారి టాక్ ఆఫ్ ది ఇండస్ట్రీగా మారిపోయారు. ఈసారి దొరుకుతాడా లేదా అనేటువంటి డిస్కషన్స్ మధ్యలో వచ్చి మరో బ్లాక్ బస్టర్ సక్సెస్ తన అకౌంట్లో వేసేసుకున్నారు. వరుసగా 9 సినిమాలు సక్సెస్ అందుకున్నటువంటి డైరెక్టర్గా అరుదైన ఘనత వహించారు. దీంతో ఇప్పుడు అనిల్ 10వ సినిమాపై అందరి దృష్టి పడింది. ఈ ప్రాజెక్టుకు సంబంధించి గత కొన్ని రోజులుగా అనేక వార్తలు ప్రచారంలో ఉన్నాయి. అనిల్ రావిపూడి తన నెక్స్ట్ మూవీ గురించి లేటెస్ట్గా మీడియా సమావేశంలో మాట్లాడారు. 10వ సినిమాకి ఐడియా క్రాక్ అయిందని, ఈసారి టైటిల్ చాలా విచిత్రంగా ఉంటుందని తెలిపారు. ఇందులో హీరో ఎవరనేది అఫీషియల్గా అనౌన్స్ చేయలేదు, కానీ ఇప్పటికే స్క్రిప్ట్ వర్క్ స్టార్ట్ అయిందని టాక్. ఇందులో 2 హీరోయిన్లు ఉంటారని తెలుస్తుంది. విక్టరీ వెంకటేష్తోనే అనిల్ తన తదుపరి సినిమా చేయడానికి రెడీ అయ్యారని సమాచారం. అయితే ఇంకో హీరో ఎవరు అనేది ఇంట్రెస్టింగ్గా మారింది. అనిల్ రావిపూడి సినిమాకి ఎక్కువ గ్యాప్ లేకుండా చూసుకుంటారు. అందుకే ఎప్పుడూ తనకు అందుబాటులో ఉండేటువంటి హీరోలతో వెంటనే డేట్స్ సెట్ అయ్యేటువంటి స్టార్స్తో సినిమాలు చేయాలని భావిస్తుంటారు. ఆ విధంగానే వెంకీతో ప్రాజెక్ట్ లాక్ చేస్తున్నట్లు తెలుస్తుంది. ఈ మూవీలో మరో క్యారెక్టర్ కోసం తమిళ్ హీరో కార్తీ లేదా మలయాళం హీరో ఫహద్ ఫాజిల్ను తీసుకున్నారని ఆ మధ్య వార్తలు వచ్చాయి. అయితే కార్తీ డేట్స్ దొరికే పరిస్థితి లేకపోవడంతో ఫహద్ వైపే మొగ్గు చూపారని టాక్ వినిపిస్తుంది. వెంకటేష్ ఫహద్ ఫాజిల్ కాంబో ఆల్మోస్ట్ ఫిక్స్ అయినట్టే అని టాక్. అవుట్ అండ్ అవుట్ ఎంటర్టైనింగ్ స్క్రిప్ట్తో రాబోతున్నటువంటి ఈ మూవీలో వెంకటేష్ ఫహద్ ఫాజిల్ బావమర్దులుగా యాక్ట్ చేయబోతున్నట్టు ప్రచారం జరుగుతుంది. కామెడీతో పాటుగా ఫ్యామిలీ ఎమోషన్స్కు పెద్దపీట వేసేలా ఈ సినిమా ఉంటుందని అంటున్నారు మేకర్స్. మలయాళం న్యాచురల్ స్టార్గా పేరు పొందినటువంటి ఫహద్ పుష్ప సినిమాతో టాలీవుడ్లో అడుగుపెట్టారు. పార్టీ లేదా పుష్ప అంటూ విలన్గా తెలుగు ఆడియన్స్కు దగ్గరయ్యారు. ప్రజెంట్ డోంట్ ట్రబుల్ ది ట్రబుల్ అనేటువంటి ఒక తెలుగు సినిమా చేస్తున్నారు. ఇదే టైంలో అనిల్ వెంకీ సినిమాలో కూడా ఫహద్ నటిస్తారని అంటున్నారు. అన్నీ కుదిరితే 2027 సంక్రాంతికి తన నెక్స్ట్ సినిమా వస్తుందని అనిల్ రావిపూడి స్వయంగా చెప్పారు. దీన్ని బట్టి మార్చి లేదా ఏప్రిల్లో షూటింగ్ మొదలుపెట్టి 5-6 నెలల్లో షూటింగ్ పూర్తి చేసే అవకాశం ఉంది. వెంకటేష్ అనిల్ కాంబోలో ఇప్పటి వరకు వచ్చినటువంటి F2, F3, సంక్రాంతికి వస్తున్నాం, మనశంకర్ వరప్రసాద్ గారు సినిమాలు బాక్స్ ఆఫీస్ దగ్గర బ్లాక్ బస్టర్ హిట్స్గా నిలిచాయి. ఇంకా అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు, కానీ అనిల్ రావిపూడి 10వ సినిమాకు సంబంధించినటువంటి స్క్రిప్ట్ వర్క్ అయితే జోరుగా జరుగుతుంది. నిర్మాతల పరంగా కూడా కొత్త కాంబినేషన్ ఉంటుందనేటువంటి ప్రచారం ఫిలిం నగర్ వర్గాల్లో బలంగా ఉంది. హీరోలు వెంకటేష్ ఫహద్ ఫాజిల్ దాదాపు ఫిక్స్ అయినట్లేనని అంటున్నారు. కార్తీని ట్రై చేశారు, కానీ డేట్లు లేవని వినికిడి. ఈసారి కూడా రావిపూడి పూర్తి ఫన్ మీదే ఆధారపడుతున్నారట. సంక్రాంతి పండగకు ఎలాంటి కంటెంట్ కావాలో అలాంటిదే మళ్ళీ సిద్ధం చేస్తున్నారట. F2, F3 సంక్రాంతికి వస్తున్న తర్వాత వెంకీతో 4వ మూవీ కావడంతో అంచనాలు మామూలుగా లేవు. ఇందులో వెంకటేష్ ఫహద్ ఫాజిల్ బావమరుదులుగా ఎలా ఎంటర్టైన్ చేస్తారనేది ఇక్కడ ఇంట్రెస్టింగ్గా మారింది. 2 కుటుంబాల మధ్య ఎంటర్టైన్మెంట్కి చిన్న యాక్షన్ ఎలిమెంట్ని ముడిపెట్టి అనిల్ రావిపూడి తనదైన స్టైల్లో వడ్డించబోతున్నట్లు తెలుస్తుంది. హీరోయిన్లకు కూడా చెప్పుకోదగినటువంటి క్యారెక్టరైజేషన్ ఉంటుందట. అయితే ఈ 2 జంటల మధ్య పేలిపోయేటువంటి ఎపిసోడ్స్ ఉంటాయని అంటున్నారు. ఇంకా షూటింగ్ స్టార్ట్ కాలేదు, కానీ ఈ స్టేజ్లో ఇప్పటివరకు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్ అయితే ఇక దొరకదు. కానీ మొత్తానికి మరోసారి పండగ యుద్ధానికి రావిపూడి టీం రెడీ అవుతుంది. వెంకీ అభిమానులు దీన్ని మల్టీ స్టారర్గా సంబోధించడానికి ఇష్టపడటం లేదు. మార్చ్ లేదా ఏప్రిల్ నెలల్లో షూట్ మొదలుపెట్టి 6 నెలల్లోనే షూట్ పూర్తి చేసేలా అనిల్ రావిపూడి దగ్గర పక్కా ప్లాన్ ఉందట. చిరంజీవి అంతటి స్టార్ హీరోనే పరుగులు పెట్టించినప్పుడు తనకు బాగా సింక్ అయినటువంటి వెంకీ మామతో ఇంకెంత స్పీడ్గా చేపిస్తాడో వేరే చెప్పాలా? బీమ్స్ త్వరలోనే మ్యూజిక్ సిట్టింగ్స్ కూడా చేయబోతున్నారట. 2027 సంక్రాంతికి ఎంత పెద్ద కాంపిటీషన్ ఉన్నా సరే అనిల్ ఎప్పటిలాగానే వెనుకడి వేసే ఛాన్స్ ఉండదని తెలుస్తుంది. చిరంజీవి, బాబీ, బాలకృష్ణ, గోపీచంద్ మలినేని సినిమాలు కూడా అదే సీజన్లో వస్తాయనేటువంటి వార్తలు తిరుగుతున్నటువంటి సిచ్యువేషన్స్లో మొత్తం 3 స్టార్ హీరోలు బరిలో ఉంటారని అంచనాలు బలంగా ఉన్నాయి. ఇప్పుడు వీరిద్దరూ మరోసారి అలరించడానికి రెడీ అవుతున్నారు. ఈసారి ఫహద్ కూడా యాడ్ అవుతున్నాడు, కాబట్టి మరి వచ్చే సంక్రాంతి ఎలా ఉంటుందో వెయిట్ చేయాల్సిందే. ఎందుకంటే వీళ్ళిద్దరి కాంబో ఇప్పటి వరకు చాలా రేర్ కాంబో అనేది చెప్పాలి. ఎందుకంటే డెఫినెట్గా మలయాళం స్టార్ ఫహద్ ఫాజిల్ యాక్టింగ్ గురించి మనకు ప్రత్యేకంగా చెప్పాల్సినటువంటి పని లేదు. పుష్ప సినిమాతోటి విలన్ రోల్ ఎలా ప్లే చేశాడో అండ్ కామెడీని కూడా అంతే బాగా పండించడంలో కూడా ఫహద్ ఫాజిల్ చాలా దిట్ట. సో మరి ఈ కాంబో డెఫినెట్గా అనిల్ రావిపూడి లాంటి ఒక డైరెక్టర్, ఫ్యామిలీ డైరెక్టర్, అది కూడా అందరికీ తెలిసిందే. సంక్రాంతికి వస్తున్నాం తర్వాత F2, F3 లాంటి ఫ్యామిలీ ఎమోషన్స్ అన్నింటినీ కూడా
పెట్టుకొని సో మంచి మంచి సక్సెస్లు అయితే కొట్టారు. ఇకపోతే ఆడ వెంకీ మామ మనకు తెలిసిందే, వెంకీ మామ ఎనర్జీ ఏ లెవెల్లో ఉంటుంది అండ్ ఆయన కామెడీ టైమింగ్ కూడా ఎలా ఉంటుందో మన అందరికీ కూడా ఒక క్లారిటీ ఉంది. దానికి తోడు బావా బామర్దుల స్టోరీ అయితే డెఫినెట్గా అది ఒక పీక్ స్టోరీ అని అయితే చెప్పొచ్చు అనమాట. అయితే ఈ గతంలో వెంకీ మామ ఆల్రెడీ వెంకీ మామతో సినిమాతోటి చేశాడు ఆల్రెడీ ఇదే టైటిల్ తోటి. అటు నాగ చైతన్య కావచ్చు, వెంకీ ఇద్దరు కావచ్చు, వీళ్ళిద్దరు కలిసి యాక్ట్ చేసినటువంటి వెంకీ మామ ఒక మంచి సక్సెస్ అయింది. అంటే ఒక మేనల్లుడు మేనమామ ఇద్దరి మధ్య జరిగేటువంటి ఒక స్టోరీని బేస్ చేసుకొని చాలా పర్ఫెక్ట్గా డైరెక్ట్ చేశారు డైరెక్టర్. బట్ ఆ సినిమా కూడా చాలామంది ఆడియన్స్కి కనెక్ట్ అయిపోయింది. బట్ ఇప్పుడు బావా బామర్దులు అంటే ఇంకొంచెం లీనియన్సెస్ ఎక్కువ ఉంటుంది వెంకీకి. ఆబ్వియస్లీ అనిల్ మార్క్ మనకు తెలిసిందే. బట్ వీళ్ళిద్దరి మధ్య ఉన్నటువంటి ఎపిసోడ్స్ అంటే ఇప్పటి వరకు కూడా మనం గతంలో చూసినటువంటి సినిమాలు బావా బామర్ది అంటే కామన్గా వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి అంటే రెస్పెక్ట్, అంటే 90s బ్యాక్గ్రాఫ్లో ఉన్నటువంటి చాలామందికి ఏంటంటే ఆ రెస్పెక్ట్ ఉంటుంది అండ్ కొంచెం ఆ భయం వినయంతో కూడినటువంటి గౌరవం ఉంటుంది. బట్ దీంట్లో అలా కాదు, ఇద్దరు కలిసి సిట్టింగ్ వేసి చేసేటువంటి అల్లరే ఒక బావ బామర్దులటువంటి ప్రజెంట్ స్టోరీ అని కూడా తెలుస్తుంది. ఇది పక్కాగా ఒక విలేజ్లో జరిగేటువంటి స్టోరీ అని అయితే చాలా క్లియర్గా అర్థమవుతుంది. బట్ దీన్ని అనిల్ ఎలా బ్యాలెన్స్ చేస్తాడనేది తెలియాలి. అంటే ఫహద్ ఫజిల్ ఆబ్వియస్లీ మనకు ఆయన యాక్టింగ్ గురించి తెలిసిందే. బట్ పుష్ప లాంటి ఒక విలన్ క్యారెక్టర్ చూసిన తర్వాత బావమర్ది లాంటి క్యారెక్టర్లు యాక్సెప్ట్ చేస్తారంటే ఎస్, డెఫినెట్గా చేస్తారు. ఎందుకు అనంటే ఆల్రెడీ గాడ్ ఫాదర్లో అటు నయనతార అండ్ మెగాస్టార్ ఇద్దరు అన్నా చెల్లెలు క్యారెక్టర్స్ చేశారు. దాన్ని మళ్ళీ మరిపించేలా డెఫినెట్గా ఇప్పుడు ఒక అదే లైన్ తీసుకుని అంటే అదే హీరోయిన్ తోటి ఒక వైఫ్ అండ్ హస్బెండ్ స్టోరీని చాలా పర్ఫెక్ట్గా ఎక్కడ కూడా ఆ ఫ్లేవర్ని టచ్ అవ్వకుండా అంటే అసలు ఆ థాటే రాకుండా డైరెక్ట్ చేయడంలో అనిల్ రావిపూడి 100% సక్సెస్ అయ్యారని అయితే చెప్పొచ్చు. సో ఇప్పుడు అలానే పుష్పాది మామూలు విలన్ క్యారెక్టర్స్ ఓకే అది కావచ్చు. బట్ ఈ సినిమా డెఫినెట్గా బావ బామర్దులు కాబట్టి ఆబ్వియస్లీ డెఫినెట్గా ఒక టాప్ నాచ్ ఎంటర్టైన్మెంట్ ఉంటుందనలో కూడా ఎలాంటి డౌట్ అయితే లేదు. ఇన్ కేస్ ఇప్పటి వరకు కూడా హీరోయిన్స్ విషయానికి వచ్చినట్లయితే హీరోయిన్స్ అండ్ హీరోల మధ్యలో ఉన్నటువంటి పర్ఫార్మెన్సే ఎక్కువగా పేలిపోయేటువంటి ఎపిసోడ్ ప్లాన్ చేస్తున్నట్లయితే అనిల్ తెలుస్తుంది. ఎందుకంటే అటు వెంకీ మామలో కూడా సేమ్ టైం ఏదైతే వెంకీ చేసినటువంటి అల్లరి అటు పాయల్ రాజ్పుత్ కావచ్చు లేకపోతే రాశికన్న కావచ్చు, ఇలా ఒక ఇంపార్టెంట్ క్యారెక్టర్స్ ఏదైతే ఉన్నాయో అవి అంటే డెఫినెట్గా ఒక సీనియర్ హీరోయిన్ని ఒక జూనియర్ అలా ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. బట్ దీన్ని అఫీషియల్ అనౌన్స్మెంట్ అయితే రాలేదు ఇప్పటి వరకు. బట్ చేసినటువంటి సినిమాలన్నీ కూడా 9కి 9 సినిమాలు 100% సక్సెస్ రేట్ ఉన్నాయి. ఈవెన్ ఇండస్ట్రీలో రాజమౌళి తర్వాత 100% సక్సెస్ రేట్ ఉన్న డైరెక్టర్ ఎవరన్నా ఉన్నారు అంటే అది వన్ అండ్ ఓన్లీ అనిల్ రావిపూడి అనడంలో కూడా ఎలాంటి అతిశయోక్తి అయితే లేదు. అయితే మరి ఇప్పుడు 10వ సినిమా కాబట్టి ఎక్కువ ఎక్స్పెక్టేషన్స్ ఉంటాయి. అంటే నెంబర్ 10 అంటే ఆల్మోస్ట్ అందరికీ కూడా ఒక ఇంట్రెస్టింగ్ నెంబర్. కెరీర్లో 9 సక్సెస్లు చూసి 10వ సినిమాని డెఫినెట్గా సక్సెస్ కొట్టాలి అని అనుకుంటారు. ఆబ్వియస్లీ 11, 12 సినిమాలు అయితే పెద్దగా వేరే అది కొంచెం సెంటిమెంట్ ఉండకపోవచ్చు, కానీ బట్ 10వ సినిమా కాబట్టి ఎక్కువగా ఇంకెక్కువ సెంటిమెంట్ ఉంటుంది. ఇంకెక్కువ ఒళ్ళు దగ్గర పెట్టుకొని నేను సినిమాలు తీస్తూ ఉంటాను రాను అని కూడా అనిల్ చెప్పుకోవడం అయితే జరిగింది. బట్ కాకపోతే అనిల్ నెక్స్ట్ మూవీ కింగ్ నాగార్జున తోటి తీస్తారు అన్న టాక్ కూడా వచ్చింది. అంటే ఇప్పటివరకు ఇండస్ట్రీలో ఉన్నటువంటి 4 హీరోలతో అది 3 హీరోలతో సినిమాలు చేశారు. ఇక 4 హీరో వన్ అండ్ ఓన్లీ కింగ్ బ్యాలెన్స్ ఉన్నారు కాబట్టి ఆయనతో ఒక సినిమా చేస్తానన్నారు. అండ్ అనిల్ రావిపూడి కూడా నేను డెఫినెట్గా ఫ్యూచర్లో నాగ్ గారితో సినిమా తీస్తాను అని కూడా ఆయన చాలా సందర్భాల్లో చెప్పినటువంటి సిచ్యువేషన్స్ కూడా కనిపించాయి. కానీ ఇప్పుడు ఆయన ప్రజెంట్ కింగ్ 100 తోటి చాలా బిజీగా ఉన్నాడు. బట్ నెక్స్ట్ 100వ సినిమా కూడా అనిల్కే ఛాన్స్ ఇస్తాడా అని కూడా అనుకున్నారు, కానీ అప్పటికే అది ఆల్రెడీ ప్రాజెక్ట్ లాక్ అయిపోయింది. రా కార్తిక్ అనేటువంటి ఒక కమర్షియల్ డైరెక్టర్ అంటే తమిళ్ డైరెక్టర్ ఆ సినిమాని డైరెక్ట్ చేయబోతున్నాడు. ఆ సినిమా కూడా దసరా సీజన్కి రావడానికి చాలా పక్కగా ప్లాన్ చేసుకుంది. సో ఇక నెక్స్ట్ ఎప్పుడైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు, కానీ బట్ ఇప్పుడు మాత్రం మళ్ళీ వెంకీతోటే రాబోతున్నాడు అనిల్ రావిపూడి. సో బాగా సింక్ అయినటువంటి హీరో అనిల్ రావిపూడికి. అని ఎలా అయినా అంటే మెగాస్టార్ లాంటి స్టార్నే ఆబ్వియస్లీ అంటే 6 months అంటే షూట్ స్టార్ట్ అయ్యి అండ్ ప్రమోషన్స్ కంప్లీట్గా ఇంత తక్కువ టైంలో అంత పెద్ద బ్లాక్ బస్టర్ ఇచ్చినటువంటి డైరెక్టర్ అనిల్ రావిపూడి కాబట్టి ఇక ఇప్పుడు వెంకీ మామతో పెద్ద సమస్య అయితే ఉండదు. ఆబ్వియస్లీ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి కాంబో అండ్ వాళ్ళిద్దరికి ఉన్నటువంటి ట్రాక్ రికార్డ్ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఈ సినిమా కూడా ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్గానే తీస్తూ సంక్రాంతికే మళ్ళీ ప్లాన్ చేస్తున్నట్లయితే తెలుస్తుంది. అనిల్ తీసినటువంటి సినిమాలు అన్నీ కూడా అటు F2, F3 అంటే ఫ్యామిలీస్ మధ్య ఉన్నటువంటి వైఫ్ అండ్ హస్బెండ్ మధ్య ఉన్నటువంటి సమస్యలు కావచ్చు, దాని తర్వాత సంక్రాంతికి వస్తున్నాం ప్రేయసి అండ్ దాని తర్వాత భార్య ఇద్దరి మధ్య ఉన్న సినిమా కావచ్చు. ఇక ఇప్పుడు రేపు ఈ జోనర్ మనశంకర్ వరప్రసాద్ గారితో చూస్తే డెఫినెట్గా ఈ సినిమా భార్యాభర్తలకు సంబంధించినటువంటి సినిమా కావచ్చు. ఇక ఇప్పుడు బావా బామర్దుల వంతు అనమాట. సో బావా బామర్దుల వంతు అంటే అది ఎలా ఎంటర్టైన్ చేస్తారు, ఎలా తీస్తారు,
అండ్ దాని తర్వాత కాస్ట్ ఏంటి అనేది తెలియాలంటే మరి కొద్ది రోజులు అయితే వెయిట్ చేయాల్సిందే. బట్ కాకపోతే చాలామంది ఫ్యాన్స్ కామెంట్ చేసేది అంటే బాబా బామర్దులుగా కార్తీ పెడితే డెఫినెట్గా ఇంకొంచెం నెక్స్ట్ లెవెల్లో మాస్ ఆడియన్స్కి చాలా బాగా కనెక్ట్ అయ్యేది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ ఊపిరి లాంటి సినిమా తీశాడు, దాని తర్వాత చాలా సినిమాలు మంచి మంచి సినిమాలు కార్తీ తీశాడు. ఆయన ఎంటర్టైన్మెంట్ కూడా చాలా బాగా ఇస్తాడు. కాబట్టి వెంకీ అల్లరికి అటు కార్తీ అల్లరికి ఇద్దరికి పర్ఫెక్ట్ జోడీ సింక్ అయినట్లుండు అని కూడా ఆ కాంబో డెఫినెట్గా ఇద్దరికి పర్ఫెక్ట్గా సెట్ అయినట్లుంది అని కూడా చాలామంది కామెంట్ చేస్తున్నారు. కానీ కార్తీ డేట్లో ఆబ్వియస్లీ ఇప్పుడు ఖైదీ ఉంది అండ్ దాని తర్వాత ఖైదీ 2 ఉంది, దాని తర్వాత ఇంకో కొన్ని సినిమాలు చేస్తున్నారు. సో డేట్స్ ఇష్యూస్ వల్ల సో ఈ ప్రాజెక్ట్ ఎందుకంటే సంక్రాంతికి రావాలంటే ఇప్పుడిప్పుడే ప్రజెంట్ డేట్స్ ఇవ్వాలి, షూట్ చేయాలి. సో ఇవన్నీ వేరే ప్రాజెక్ట్కి ఇబ్బంది అవుతుందన్నటువంటి సిచ్యువేషన్స్లోనే ఫహద్కి వెళ్ళిపోయారు. ఇప్పుడు ఫహద్ ఆల్రెడీ తెలుగు సినిమాలు చేస్తూ హైదరాబాద్లోనే ఎక్కువ ఉంటున్నారు. కాబట్టి ఫహద్ ఫజల్ అయితే డేట్స్కి ఇష్యూ ఉండకుండా సినిమాని తొందరగా ఫినిష్ చేసేలా ప్లాన్ చేసుకున్నట్లయితే అనిల్ ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. సో చూడాలి మరి బావ బామర్దుల స్టోరీ ఈసారి అన్నీ అయిపోయినాయి, ఇంకా బావ బామర్దుల్ని ఎలా ఎంటర్టైన్ చేయబోతున్నాడు అన్నదే అనిల్ ఇక్కడ ఒక పెద్ద ఇంట్రెస్టింగ్ విషయం అనమాట. సో మరి ఈ కాంబోపై మీ ఒపీనియన్ ఏంటి కామెంట్ చేసి చెప్పండి.